ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. అదే సమయంలో దేవుని పాద సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వింటూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యము మీద మీకు కలిగిన మక్కువను బట్టి, ఇష్టమును బట్టి, కోరికను బట్టి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని నిండారులుగా ఆశీర్వదించునుగాక. మంచిది ప్రియులారా, ఎప్పుడు ఏదో ఒక నూతన సందేశం మన కొరకు పరిశుద్ధాత్ముడైన దేవుడు సిద్ధపరిచి తన సేవకుని నిలబెట్టుకుని మాట్లాడుతూ ఉండగా ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం. వినువారు మాత్రమే ఉండక వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారమై వాక్యానుసారముగా నడుచుకొనుటకు మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు మలచుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు దేనిని కోరుకొనవద్దు. దేనిని కోరుకొనవద్దు. విశ్వాసి అయినా దేవుని నమ్మిన వారైనా ఏదైనా ఒకటి. ఒకవేళ మీకు దేవుని నమ్మిన వారు అన్న విషయం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే, విశ్వాసులు అనబడేవారు ఏది కోరుకొనవద్దు. కోరుకొనవద్దు. సహజంగా మందిరానికి వచ్చాము అనంటే, ప్రార్థన చేస్తున్నాము అంటే ఏదో ఒకటి కోరుకుంటాం. కనీసం పిల్లల భవిష్యత్తు గురించో, భర్త ఆరోగ్యము గురించి, భార్య ఆరోగ్యము గురించి, లేదా కుటుంబం యొక్క స్థితిగతులు మెరుగుపడాలి అని ఏదో ఒకటి. ప్రార్థనలో ఏమీ కోరుకోకుండా కేవలం ప్రార్థించి ముగించేవారు చాలా తక్కువ, అరుదు అని చెప్పచ్చు. ఏదో ఒకటి కోరుకుంటాం. సరే, ప్రభు ఏం దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకొని మీరు ఇవి కోరుకుంటున్నారే, అవి కోరుకోలేదే అని అనడు. కానీ ఆయన సీరియస్గా తీసుకునే కొన్ని విషయాలు ఏంటంటే, కోరుకోకూడనివి కోరుకుంటే మాత్రం తప్పనిసరిగా ప్రభు మనసును మనము గాయపరిచిన వాళ్ళం అవుతాం. పిల్లలు తల్లిదండ్రులను ఏమి కోరుకోవాలో అవి కోరుకుంటేనే సంతోషం. కోరుకోకూడనివి, ఇష్టము కానివి, అవసరము కానివి కోరుకుంటే తల్లిదండ్రుల మనసు కూడా కొంచెం గాయపడుతుంది. అందుకే ఘాటుగా సూటిగా హెచ్చరిస్తాం. ఇది నీకు ఇప్పుడు అవసరమా అని మనం గట్టిగా దబాయిస్తాం. అయితే ఏం కోరుకోకూడదో లేఖన భాగంలో చాలా విషయాలు, ఇవి కోరగాకండి, ఇవి కోరమాకండి, ఇవి కోరక, ఇవి వద్దు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు సమయానుకూలముగా మన ఇవ్వబడిన సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయాన్ని ఏమి కోరుకోకూడదో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఇది మీరు కోరుకొనక అని మాట్లాడతాడు దేవుడు. చూద్దామా? 33వ వచనం. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. చాలు. మొట్టమొదటిది ప్రియులారా, దేవుని నమ్మిన వారు, దేవుని వాక్యానుసారముగా జీవించేవారు, విశ్వాసులుగా పిలువబడేవారు లేదా సేవకులుగా పిలువబడేవారు ఎవరైనా కావచ్చు. మొదటిది, స్వప్రయోజనమును కోరవద్దు. సొంత ప్రయోజనాన్ని కోరుకోకూడదు. అంటే దేవుని మందిరంలో మన ఇష్టం జరగాలని మనం ఎప్పుడూ కోరుకోకూడదు. దానినే స్వప్రయోజనము అంటారు. అంటే మన ప్రయోజనాన్ని, ఎదుటి వ్యక్తులకు మనకు అవసరతల, మన ప్రయోజనాన్ని మనం కోరుకోకూడదు. దేవుని ఆలోచన ఏంటో గుర్తెరగాలి, కానీ స్వప్రయోజనాన్ని కోరుకోకూడదు ప్రియులారా. అదే పౌలు చెప్పాడు, నేను సొంత ప్రయోజనాన్ని కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనమును కోరుచు
అన్ని విషయములలో అందరినీ సంతోషపరచుచు నన్ను నేనేం చేసుకుంటున్నాను? నష్టపరుచుకోవడమే. ఇంకా తనను తాను నష్టపరుచుకోవడమే. పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు, కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని ప్రియ సంఘాన్ని చూస్తున్నప్పుడు, కొరింథీ పట్టణము చెడిపోయినంతగా, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చెడిపోయినంతగా, అప్పుడు ఆయన సంచరించినటువంటి ప్రదేశాలలో ఏ ప్రాంతం కూడా చెడిపోలే ప్రియులారా. మీరు ఒకవేళ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనికి మీరు ఒకసారి రాగలిగితే, వారు ఎంతగా చెడిపోయారు అని మనం చూస్తే, చాలా దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని వారు జీవించినట్టుగా 9వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు కనపడతాయి. వారు పాపము ఎంతగా పెట్రోగిపోయింది అనంటే, వారు ఒకరితో ఒకరు అక్రమమైన జీవితాలను కలిగి ఉండడం, దేవునికి భిన్నమైనటువంటి జీవితాలు జీవించడం, చాలా విషయాలు అందులో మనకు కనిపిస్తాయి. అయితే 10వ అధ్యాయం వచ్చేసరికి ఆయన అంటున్నాడు, మనము అన్యుల వలె వ్యభిచారులముగా, దొంగలముగా, దుర్మార్గులముగా ఉండక, అవన్నీ చెప్పుకుంటూ వస్తూ 31వ వచనం వచ్చేసరికి ఆయన అంటాడు, మీరేం చేసిన సమస్తాన్ని ప్రభు మహిమార్థమై చేయండి అని చెప్పాడు. 33వ వచనంలో అక్కడ ఉన్నటువంటి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి హెచ్చరిస్తూ అంటున్నాడు, స్వప్రయోజనాన్ని మీరు కోరుకోమాకండి, సొంత ప్రయోజనాన్ని కోరమాకండి అని ఆయన చెబుతూ వస్తున్నాడు. ఈరోజు చాలామంది మందిరానికి వచ్చినప్పుడు తమ సొంత ప్రయోజనాన్ని కోరుకునేవారే, తమ్మును తాము గొప్ప చేసుకోవాలన్న తలంపు కలిగిన వారే అధికంగా కనిపిస్తారు. కానీ పౌలు అంటున్నాడు, స్వప్రయోజనం వద్దు, ఇతరుల ప్రయోజనాన్ని కోరండి, ఇతరుల క్షేమాన్ని కోరండి అని చెబుతూ వచ్చాడు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితంలో మనం కోరుకోకూడనిది మొట్టమొదటిది ఏదైనా ఉంది అంటే, దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా సొంత ప్రయోజనాన్ని కోరుకోకూడదు. రెండవది ఏం కోరుకోకూడదో చూద్దామా? సామెతల గ్రంథము 548వ అధ్యాయము పేజీలో 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే ఏం కోరకూడదో అక్కడ చెప్పాడు చూడండి. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. కోరుకోమాకు అన్నాడు. ఎవరి సహవాసం? దుర్జనుల సహవాసము కోరుకొనవద్దు అంటున్నాడు. దుర్జనులు అంటే చెడ్డ ఆలోచన విధానము కలిగిన వారి సహవాసాన్ని కోరుకోమాకు. నేను చాలా పర్యాయములు మీతో మాట్లాడుతూ వచ్చాను ఈ విషయమై. మంచి సహవాసం అయితే 10 రూపాయలు ఇచ్చి కొనాలంట. చెడ్డ సహవాసం అయితే 100 రూపాయలు ఇచ్చైనా సరే విదిలించుకోవాలట. ఇక్కడ అదే చెప్పాడు, దుర్జనులను చూసి నువ్వు మత్సరపడమాకు. ఏముందిలే, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళంతా బాగలేరు, వాళ్ళు కూడా ప్రార్థనకే వెళ్తారు, కానీ వాళ్ళు తప్పు చేసినా బాగున్నారని నీలో మత్సరాన్ని పెట్టుకోమాకు. అలాంటి సహవాసాన్ని నువ్వేం చేయొద్దు, కోరవద్దు అన్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, చెడ్డ వ్యక్తుల సహవాసం ఎప్పటికీ ప్రమాదమే. అందుకే ఎంత ప్రమాదము అనంటే, అపోస్తుడైన పౌలే కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ 1 కొరింథీ 15:33లో అంటాడు, చాలా చక్కగా మాట్లాడుతూ, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొట్టేస్తుంది అన్నాడు. చెడగొట్టేస్తుంది. ఒక వ్యక్తి, ఒక ప్రార్థనాపరుడైన వ్యక్తి, ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వ్యక్తి స్నేహమైన, ప్రార్థనే లేని వ్యక్తి స్నేహమైన కోరుకున్నాడు అనుకోండి, కొన్ని దినాలకు ఇతని మనసులో కూడా ఏమొస్తుంది భావన, ఏం ప్రార్థన లేబ్బా, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటారు కానీ ఏముంది దానివల్ల, ఇదిగో నా ప్రక్కన ఉన్న సహోదరుడు, నా పక్కన ఉన్న సహోదరి ప్రార్థన లేకపోయినా బాగానే ఉన్నారు కదా అని అనుకుంటాం. అటు సహవాసం వల్ల పతనావస్థలోనికి వెళ్ళిపోతాం ప్రియులారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దుర్జనుల సహవాసాన్ని ఏం చేయకొద్దు, కోరుకోవద్దు. మీరు పౌలు భక్తుడు మాత్రమే కాకోకుండా అలనాడు దావీదును కూడా మనం చూస్తే, దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పేటప్పుడు ఇలాంటి సహవాసం చేయమాకు అన్నాడు. ఇంకా చెప్పాలంటే అన్యుల సహవాస విషయమై జాగ్రత్త అని చెబుతూ వచ్చాడు. కానీ సొలొమోను ప్రారంభ దినాల్లో చాలా బాగున్నాడు, కానీ తర్వాత తనకు భార్యలు ఎక్కువైపోయినప్పుడు, ఉపపత్నులు ఎక్కువైపోయినప్పుడు, ఏ సహవాసమైతే తన ఆధ్యాత్మిక జీవితానికి మేలు కాదో
దాన్ని కోరుకొని ఏమైపోయాడు? పాడైపోయాడు, చెడిపోయాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం చూస్తున్నప్పుడు అక్కడ చాలా చక్కగా రాయబడిన మాట, అతని భార్యలు అతని హృదయము సృష్టికర్త అయిన దేవుని వైపు నుంచి విగ్రహాల వైపుకు త్రిప్పాయి. సహవాసం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అందుకే దేవునికి భిన్నమైనటువంటి సహవాసం వల్ల ఎంత లాభం ఉన్నా సరే దాన్ని వదిలేసుకోవాలి. దేవుని మనస్సు గాయపరిచే సహవాసాలు, దేవుని మనస్సును విరగొట్టేటటువంటి సహవాసాలు, అవి ఎంత గొప్ప అయినా సరే అది దుర్జనుల సహవాసముగా ఎంచి దాని నుంచి దూరం కావాలి. ఈరోజు చాలామంది సహవాసమే అనుకుంటూ ఉంటారు, కానీ లేదు ప్రియులారా. బైబిల్ గ్రంథములు కాకుండా లోకములో కూడా మనం చూస్తే కొన్ని దినాలు సహవాసం చేస్తే వాళ్ళు వీరవుతారు, వీరు వారైపోతారు. అవి ఒకప్పుడు నానుడైతే ఇప్పుడు లేటెస్ట్గా అంటే తెలుసా, 21 రోజు ఒక వ్యక్తితో సహవాసం చేసి మాట్లాడుతూ ఉంటేనట వారు వీరైపోతారు, వీరు వారైపోతారంట. ఏంటి 21 రోజు యొక్క గొప్పతనం అని నేను ఆలోచన చేస్తే, అవును, కోడి తన కింద పొదిగినటువంటి గుడ్డును 21 రోజులు కాలుతో తిప్పుతూ ఉంటే అది పగిలిపోయి నునుపైన రూపంలో నుంచి మరొక రూపం బయటకు వచ్చేస్తుంది. అందుకే దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో స్వప్రయోజనాన్ని కోరుకోకూడదు, చెడ్డవారి స్నేహాన్ని కూడా కోరుకోకూడదు. మూడవది అక్కడే చూడండి ఒక మాట, 20వ అధ్యాయంకి వద్దామా? సామెతల గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు చెప్తాను. 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం ఒకసారి. చాలా చక్కటి మాట, దాన్ని మీకు వ్యతిరేక భావంతో చెప్తాను చూడండి. 20వ అధ్యాయం 3వ వచనం, సామెతల గ్రంథం. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, అక్కడ చూడండి, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును అన్నాడు. అయితే మనం ఈ మాటను బట్టి ధ్యానం చేయాలంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయులుగా కొనసాగే దేవుని ప్రియబిడ్డలమైన మనము పోరును ఎప్పుడు కోరుకోకూడదు. పోరు అంటే గొడవలు. పోరును మనము కోరుకోకూడదు. చాలామంది పోరును కోరుకుంటూ ఉంటారు. నేనేం తక్కువ, నేనంత చేతగానే ఉన్నా, చేతగాని దాన్నా, చూద్దాంలే అని పోరును కోరుకుంటూ ఉంటారు. అయితే అక్కడ అన్నాడు, పోరును సహజంగా ఎవరు కోరుకుంటారంట? మూర్ఖుడు కోరుకుంటాడంట. గొడవ జరుగుతుంది అని తెలిస్తే ఆ దారి నుంచి ప్రక్కకి వెళ్ళడం చాలా మేలు, ఆ గొడవకు దూరంగా ఉండుట మేలు. అందుకే ఒక మంచి మాట చెప్పాడు ప్రియులారా, మీరు 3వ వచనాన్ని అంత సింపుల్గా చదివేసి వెళ్ళిపోమాకండి. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మనం చేతగాని వాళ్ళమేం కాదు, ఎవ్వరు చేతగాని వాళ్ళు కాదు, కానీ కలహానికి దూరంగా ఉండడం అది నరులకు ఘనత. నిజమే. నేను నిన్న మాట్లాడుతున్నప్పుడు కమిషనర్ గారితో మాట్లాడుతుంటే ఆయన వర్షన్ ఎలాగుంది అని అంటే, క్రైస్తవులు అనగానే ఎక్కడి నుంచో ఏదో సొమ్ము వస్తుంది అన్న భావనతో మాట్లాడుతున్నాడు. మీది కడతారా, మీకు విదేశాల నుంచి వస్తుంది కదా అన్న భావనలో ఉన్నాడు అతను. నేను మాత్రం చాలా సున్నితంగా, చాలా శుతిమెత్తగా, మీరు యోచించుకోకుండా మాట్లాడద్దు అని చాలా మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు చివరికి అతను అంటున్నాడు, నాతో గొడవ చేయడానికి వచ్చావా అన్నాడు. నేను అన్నాను, మీరు మా పక్కింట్లో ఏం లేరు, లేకపోతే మీరు మా బంధువులు ఏం కాదు, మా ఆస్తులు మీరేం తీసుకెళ్ళలేదు. ఒక పౌరుడిగా నాకున్నటువంటి అధికారాన్ని బట్టి, భారత పౌరుడిగా న్యాయం మాట్లాడడానికి నేను నిలబడ్డాను, కానీ పోరు కోరుకోవడానికి కాదు అని అన్నప్పుడు ఆయనకు సిగ్గుపోయినట్టు అయిపోయింది. అందరూ చూస్తున్నారాడ. లేదు, నాకొద్దు, అర్జీ తీసుకో అని చెప్పేసి అంటున్నాడు ఆయన. నేను తీసుకుంటాను, కానీ నేను అడిగిన దాదాపు 4-5 ప్రశ్నలు అడిగాను, ఒకదానికి కూడా మీరు జవాబు చెప్పలేదు అని అడిగాను. చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు, నాకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఇంక అక్కడ పోరు కోరుకోవడం అది న్యాయం కాదు ప్రియులారా. దేవుడు అంటున్నాడు, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. నేను బయటకు వచ్చేసాను అక్కడి నుంచి. చాలామంది పాపం ఆ వార్డులలో ఉండే నర్సులు అందరూ ఏదో వాళ్ళ శాలరీస్ గురించి మాట్లాడడానికి వచ్చారు. తర్వాత ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు, పురుషులు ఎవరెవరో ఉన్నారు. నేను బయటకు వచ్చిన తర్వాత స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే అని అన్నాడు, ఆయన ఒక మత పిచ్చి కలిగినోడు,
మీరు ఊరికే ఇక్కడ నిలబడ్డం వేస్ట్ పాస్టర్ గారు, వెళ్ళిపోండి, మీరు ఆ కట్టేసుకోండి, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళకన్నా హైయర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని అంటే, ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పరిస్థితులు ఎలాగే ఉన్నాయని చెప్పేసి వచ్చాను. కానీ మనం ఘనపరచబడాలి అంటే ఎప్పుడు కూడా కొట్లాటను మనము కోరుకోకూడదు. అపవాది ఎప్పుడు కొట్లాడాలనే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా చూడండి, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య గొడవలు, తోడళ్ళ మధ్య గొడవలు, తోడుకోడల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు. ఇవన్నీ ఏంటంటే ఇది ఒక అపవాది యొక్క ప్లాన్ అన్నమాట. ఘనపరచబడవలసిన మనిషి బజార్లో చిన్నతనం అయిపోవాలని. అరే ఇతను ప్రార్థన చేస్తాడే, ఈమె ప్రార్థన చేస్తాడే, ఏంటి ఇలాగ మాట్లాడుతుంది అని అంటే అవమానం ఎవరికి కలిగేది? దేవునికి. వాడి ఆలోచన విధానం ఎప్పుడు కూడా దేవుణ్ణి తక్కువ చేయాలని. అయితే దేవుడు అంటున్నాడు, పోరును ఏం చేయకూడదు, మనం కోరుకోకూడదు, పోరుకు దూరంగా ఉండాలి. అందుకే కలహమునకు దూరముగా నుండుట నరులకు ఏమిటట, అదొక ఘనత. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే దావీదు మనకు మంచి మాదిరండి. ఎవరినో మనం వెతకాల్సిన అవసరం లే. దావీదు బలవంతుడు, చాలా బలవంతుడు. ఆ బలవంతుడికి బలహీనుడు, లేకపోతే అతనితో సమఉజ్జీవం కలిగిన సౌలు చాలా మాటలు దొరికాడు. వాస్తవంగా మీరు మొదటి సమూయేలు గ్రంథాన్ని చూస్తే మీరు చదవండి కావాలంటే, 23, 24, 25 అధ్యాయాలు చదివేటప్పుడు సౌలును చంపడానికి దావీదు దగ్గర ఉన్న జనులు ముందుకొచ్చారు. నువ్వు ఎలాగూ చంపావు, నీ మనసు మంచిది, మేము వెళ్ళి చంపుతాం అన్నారు. కానీ దావీదు ఏమంటాడో తెలుసా? అభిషేకించబడినటువంటి వారిని మీరు ముట్టకూడదు, ఆ పనేది నేను చేస్తాను. లోపలికి వెళ్ళి ఒక వస్త్రపు చెంగును మాత్రమే కోసి మనసు చాలా బాధపడతాడు. అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దావీదుకు అభిషేకించబడిన వారితో గొడవ చేయడం కూడా ఇష్టం లేదు. ఆ కొండెక్కి మాట్లాడతాడు చూడండి, రాజా నువ్వెవరినయ్యా తరుముతున్నావు, చచ్చిన కుక్కను కాదు. ఎంత మాట అండి ఆ మాట. దావీదు సింహపు గుండె కలిగిన వాడు అంటాడు అహీతోపెలు. దావీదు యొక్క పౌరుషము రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ దావీదు తను ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నా అంటే, ఎవరిని రాజా నువ్వు తరిమేది, చచ్చిన కుక్కను కాదు అన్నాడు. రెండో మాట అంటాడు, మిన్నల్లిని కాదు అంటాడు. పూర్వపు దినాల్లో, ఇప్పుడు కాదు కానీ పూర్వపు దినాల్లో మంచాలకు నల్లులు ఎక్కేవి. ఆ నల్లిని చంపడానికి రోకలు అవసరంలా, నల్లిని చంపడానికి రోకలు అవసరంలే. మన చేతిలో చిన్న ఒక రాయి పెంకు ఉంటే చాలు, దాంతో అట్లా ఒత్తేస్తే చచ్చిపోతుంది. దావీదు అంటాడు, మిన్నలిని కదా రాజా నువ్వు తరిమేది అని అంటాడు. అప్పుడు సౌలు గ్రహించి అంటాడు, నాయనా దావీదా, నువ్వు నాకన్నా నీతి కలిగిన వాడవు నువ్వు. ఎంత మంచి మాట చూడండి. అంటే పౌరుషాన్ని రా చూసుకుందాం అని నూరిపోయేట్లా పోరును కోరుకోవడంలో దావీదు సరేలే ఒకరోజు దేవుడే పరిష్కరిస్తాడు అని సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సామెత చెప్పబడిన రీతిగా దుష్టుడు తన దౌష్టము చేతనే చచ్చిపోతాడన్నట్లుగా ఒక దినాన దావీదుకి ఏ ఇబ్బంది కలగలేదు. కానీ సౌలు తనంతకు తన ఏమైపోయాడు, చచ్చిపోయాడు. అయితే నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు అండి, 30వ అధ్యాయం చదువుతున్నప్పుడు నేను గ్రహించిన విషయం ఏంటంటే, చాలా నేను గ్రహించి దేవా అని దేవునికి స్తుతులు చెల్లించిన ఒక విషయం ఏంటంటే, దావీదు సౌలు పక్కన కనుక ఉండింటే సౌలు తప్పకుండా చచ్చేవాడు కాదు. ప్రభునందు ప్రియులారా, అభిషేకించబడిన వారిని ఎప్పుడు కోల్పోకూడదండి. అవమాన దారిద్ర్యతలు రావడానికి కారణం ఏంటో తెలుసా? హెచ్చరించేవాళ్ళు, గద్దించేవాళ్ళు, మందలించేవాళ్ళు, మేలు చెప్పేవాళ్ళు లేకపోవడమే. మనలేదో పొగిడినట్టుగా ప్రోత్సహించినట్టుగా ఉంటారు చూడండి. వాళ్ళు మనకు సమస్య వచ్చినప్పుడు ఏమాత్రం కూడా ఉండరు. కానీ గద్దించిన వాళ్ళు ఉన్నారు చూడండి, సమస్య వచ్చినప్పుడు కూడా పక్కన నిలబడతారు. ప్రియులారా, పోరును కోరుకోకూడదు. 4వది ఏం కోరుకోకూడదో చూద్దామా? అక్కడే సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఒక మాట రాయబడింది, అబద్ధమాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు. చాలు ప్రియులారా. 4వదండి, అబద్ధములాడి ధనాన్ని ఏం చేయకూడదు, సంపాదించుకోకూడదు.
దాన్ని మనం కోరుకోకూడదు. దాన్ని ఎలాగని చెప్పాలంటే, అబద్ధములాడిన ధనాన్ని కోరుకోవద్దు. అబద్ధములాడి ధనాన్ని కోరుకోవడం. కొంతమంది కుటుంబాల్లో అదే ప్రియులారా, ఎదుటోళ్ళని తక్కువ చేసి డబ్బులు నాకు వస్తాయిలే అని చెప్పేసి లేనిపోని అబద్ధాలు చెప్తా ఉంటారు. అయితే దానికన్నా శ్రేష్టమైన దీవెనలు ఎవరి మీదైతే లేనిపోని అబద్ధాలు చెప్తామో వాళ్ళకే కలుగుతాయండి. మనం అబద్ధాలు చెప్పాము అనుకోండి, మీరు ఒక సత్యాన్ని ఎప్పుడు గమనించాల్సింది ఏంటంటే, అబద్ధము ఉన్న చోట ప్రభు యొక్క ఆత్మ ఉండదు. ఈ అబద్ధము ఎవరిది? అబద్ధము జనకుడు ఎవరు? అపవాది. అబద్ధం చేత సంపాదించుకునే ధనము ఆశీర్వాదం కాదండి అది. ఇంకా మన భాషలో చెప్పాలంటే, పాపపు సొమ్మును కోరుకోకూడదు. బైబిల్ అదే చెప్పింది, నీతితో కూడా కలిగినది కొంచెమైనా చాలు, దాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, నీకు ఒకవేళ 10,000 జీతమేమో, నువ్వు నీతి నిజాయితీగా బ్రతికేవనుకో, ఒకరోజు దీవిస్తావు. ఈరోజు లోకంలో మనం బాగా చూస్తున్నాం చూడండి, అబద్ధ సంతకాలు పెట్టి అబద్ధాలు సృష్టించి గుట్టలు సంపాదించుకున్న వాళ్ళందరూ ఉన్నది మొత్తం అంతా పోగొట్టేసుకొని ముఖం మీద ఖర్చీపులు దాచిపెట్టేసుకుని తిరుగుతూ జీవితాంతం బాధపడుతున్న వాళ్ళని ఎంతమంది చూడడంలే మనం. సో అబద్ధపు ధనాన్ని మనం కోరుకోకూడదు. నీతితో, యథార్థంగా, గద్దింపుతో, మందలింపుతో కలిగినది కొంతైనా చాలు. అబద్ధాలు చెప్పినటువంటి మాటలు ఒకవేళ ప్రస్తుతానికి తీయంగానే ఉండొచ్చు, కానీ అబద్ధము ఎప్పుడు నిలబడదు. లోకంలో ఒక నానుడు ఉంది కదండి, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంట. నేను అడుగుతాను, ఒక అబద్ధం ఆడితేనే పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతాయి, 100 అబద్ధాలు ఆడిన సంసారాలు నిలబడతాయండి? ఎట్లా నిలబడతాయి? అబద్ధం ఇది అని తెలిసినప్పుడు ఎంత నిష్ఠూరం, ఎంత బాధ, ఎంత అవమానం. దేవుడు మాట్లాడుతున్నాడు, అబద్ధములాడి సంపాదించిన ధనాన్ని కూడా మనము కోరుకోకూడదు, స్వప్రయోజనాన్ని కోరుకోకూడదు, దుర్జనుల సహవాసాన్ని కోరుకోకూడదు, కలహాలు, పోరును కోరుకొనవద్దు, అబద్ధములాడిన సంపాదించిన ధనాన్ని కూడా కోరవద్దు. కొంతమంది మాట సాగుతున్నాయని సంపాదించుకుంటారు, కానీ బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది, తాను పెట్టని గుడ్ల మీద పొదిగినటువంటి కౌజు పిట్టట కొంతకాలం తర్వాత దాన్ని ఏం చేస్తాలంట? విడిచిపెట్టేస్తుందట. దాన్ని కొంతకాలం తర్వాత విడిచిపెట్టవలసి వస్తుంది అని జ్ఞాని అయిన సొలొమోనే మాట్లాడతాడు. తాను పెట్టనంటే కష్టపడకుండా వచ్చిన ధనం ఉంటుంది చూడండి, అది వెళ్ళిపోతుంది ఎప్పుడైనా. కష్టపడింది మాత్రం నిలిచి ఉంటుంది. ప్రియులారా, కనపడాలనుకున్నావు అనుకో, ఫస్ట్ పక్కన పెట్టింది నిన్నే. దేవా, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏపాటిది, నేను కనపడ్డం కాదు, నా పరిచర్య నీకు ఉపయోగపడాలి అని అనుకుంటాం చూడు. కనపడుకున్న వారిని ఒకరోజు దేవుడు ఘనముగా ఇచ్చిస్తాడు. ప్రియులారా, కాబట్టి మనం ఏం కనపడాల్సిన అవసరంలా, మనమేం గొప్పగా కనపడాల్సిన అవసరంలా, మందిరంలో అగ్రస్థానాలు కోరుకోవాల్సిన అవసరంలా, విందులలో అగ్రస్థానాలను కోరుకోవాల్సిన అవసరంలా. మీరు లూకాసు వార్త 14వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోగలిగితే చాలా చక్కటి మాట అండి, చాలా చక్కటి మాట. మీరు ఏ విందుకైనా వెళ్తే, మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే, మీరు ఎక్కడ కూర్చోవాలి? వెనక కూర్చోండి అన్నాడు. ఎందుకు ప్రభువా, సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఫస్ట్ చైర్లో కూర్చోవద్దు అని అంటే, మీరు వెనకల కూర్చోండి. నిజమే, ఈ మధ్య కాలం నేను ఒక రిసెప్షన్కి వెళ్ళాను. ఇదే టౌన్లోనే ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో రిసెప్షన్కి వెళ్ళాను. వాళ్ళు నన్ను ప్రత్యేకంగా, ఏమో నేను స్పీకర్ అయినట్టు, నేను స్పీకర్ కాదేం కాదు, నేను వాక్యం చెప్పడానికి వెళ్ళిన వ్యక్తిని కాదు, ఆయన ఒక సేవకుడు, సాటి సేవకుడుగా నన్ను ఆహ్వానిస్తే, తన పిల్లల 2 కుమారులకు పెళ్లిళ్ళ రిసెప్షన్ అని చెప్పేసి అంటే ఇంటికి వచ్చి ఆహ్వానించాడని వెళ్ళాను నేను. వాళ్ళు ఎంతో గౌరవం గల, రండి ఫ్రంట్లో కూర్చోండి అన్నాడు. వద్దు బ్రదర్, నేను వెనకలు కూర్చుంటాను. అయ్యో మీరు సేవకులు అన్నాడు. పర్లేదు బ్రదర్, నేను వెనకలు కూర్చుంటాను అన్నాడు. వెనకలే కూర్చున్నాను. ఇంకొకడు వచ్చాడు, బహుశా పల్లెతను ఉన్నట్టున్నాడు. మామయ్య బాగున్నావు అంటా వచ్చి ఫస్ట్ లైన్లో కూర్చున్నాడు. వెనకలు కూర్చున్నాను నేను. కొద్దిసేపు అయిన తర్వాత ఆ టౌన్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వస్తే మేమందరం కూడా యథావిధిగా గౌరవార్థంగా ఇలాగ లేచి నిలబడ్డాం. ఒక 4-5 ఉంగరాలు పెట్టుకొని ఘనంగా సూపర్ అని ఫోటోలకు ఆ పెళ్ళికొడుకులను అభినందించిన వ్యక్తి ఉన్నాడు చూడండి,
వాళ్ళు ఫస్ట్ వచ్చి లేపింది ఏంటంటే, నువ్వేమనుకుండా వెనక్కి పోయి కూర్చో, సార్ వచ్చినాడు పెద్ద ఆయన అన్నారు. ఆ మాట అనగానే చెవులు ఊపుకుంటా ఇదిలించుకుంటా, అప్పటికి చైర్లన్నీ ఫుల్ అయిపోయినాయి, టోటల్గా ప్యాక్ అయిపోయినాయి. ఇంకా దిక్కులు చూసుకుంటా పోయి ఆడ కూర్చున్నాడు, వెనకల వాకిలి కాడ కూర్చున్నాడు. యేసు ప్రభుల వారు చెప్పిన మాట చాలా ప్రాముఖ్యమైందండి. అందుకే ఎప్పుడు కూడా ముందు కూర్చోవాలా, ముందు ఉండాలా, నేను కనపడాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. అందుకే పేతురు భక్తుడు చాలా మంచి మాట చెప్పాడు. ప్రభు మిమ్మల్ని హెచ్చించినట్టు దీన మనస్కులై ఆయన చేతి కింద మీరు ఎలాగ ఉండాలి? అణిగి ఉండాలి. మనం ఎప్పుడైతే తగ్గింపు ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తేస్తాడు. మనం హెచ్చించుకుంటా అతిశయపడుతున్నాం అనుకోండి, దేవుడు ఆటోమేటిక్గా ఆడ పెడతాడు ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, మందిరములలో ఏ స్థానాలు కోరుకోకూడదు? అగ్రస్థానాలు. కోరుకోకూడని 5 విషయాలు చూసాం. స్వప్రయోజనాన్ని కోరుకోకూడదు, దుర్జనుల సహవాసం కోరుకోకూడదు, పోరును కలహాలను కోరుకోకూడదు, అబద్ధములాడి సంపాదించిన ధనాన్ని కోరుకోకూడదు, మందిరములలో అగ్రస్థానాలను కూడా ఏం చేయకూడదు? కోరుకోకూడదు. ఇలా కోరుకోకుంటే నువ్వు కోరుకోదగినవి దేవుడు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. తలలో ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా నా వైఖరి ఏంటో, నా భావన ఏంటో, నా ఆలోచన విధానం ఏంటో గుర్తెరిగి మాట్లాడావు. ఇటు వాటిని నేను ఎప్పుడూ కోరుకోకుండా జాగ్రత్త వహించే మనస్సును నాకు దయచేయి అని ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవుడు మేలు చేస్తాడు. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిన్ను నమ్మిన బిడ్డలముగా దేనిని మేము కోరుకోవద్దో మాతో సూటిగా మీరు మాట్లాడారు తండ్రి, సూటిగా మీరు మాట్లాడారు. ఈ వాక్యమైన బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఒకవేళ ఇలాంటివి తెలియక గడిచిన కాలంలో ఎప్పుడైనా కోరుకున్నామేమో, దానివల్ల అవమాన దారిద్రతలే తప్ప అటు మనసుకు నెమ్మది ఉండదు, ఇతరుల దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము ఇక మీదటైనా మా మనస్సును, ప్రాణాత్మ, దేహములను తగ్గింపు భావనతో మేము మీ సన్నిధిని కోరుకునే వారముగా, మీ మందిరములోనైనా జీవితకాలం అంతా పరిచర్య చేయడం కోరుకునే వ్యక్తులముగా మేము నిలుచుండడానికి సహాయం చేయండి తండ్రి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు నాయనా వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.